కాకినాడ నుంచి మా ఫ్రెండ్స్ ఇద్దరు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు నన్ను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తారు. దీని పేరేంటి? చిలకమ్మ. ఏజ్ ఎంత? 2 years. దీని పేరు హాలిక్స్. దీని ఏజ్ ఎంత? దీని ఏజ్ ఈ రెండు ప్రెగ్నెంట్, ఈ రెండు 2 years. రెండు ప్రెగ్నెంటేనా? దీని పేరు స్నో వైట్. ఇవి చూడడానికి దూడల్లాగా ఉన్నాయి, మరి ప్రెగ్నెంట్ ఎలాగా? ఎందుకంటే మినియేచర్. ఓకే, అయితే ఇవి దూడలు కదా, ఆవులా? అసలు మినియేచర్ ఆవులంటే ఏంటివి? 2 feet లోపల ఉన్నాయి మినియేచర్. ఈ రకాలు ఎలా వచ్చింది? మా డాడీ బ్రీడ్స్ క్రియేట్ చేశాడు. మీ డాడీ అసలు ఏంటి ఇవి క్రియేట్ చేయడానికి వెటర్నరీ డాక్టరా? కాదు, హ్యూమన్ డాక్టర్. ఓకే, ఇలాంటి బ్రీడ్స్ ఎలా క్రియేట్ చేశారు? ఇవి తయారు చేయడానికి చాలా సేపు పట్టింది. 18 years అయ్యి ఉంటాయి. 5 feet ఆవు నుంచి తగ్గించుకుంటూ వచ్చి 2 feet 1 feet చేశారు. ఓకే, ఇవి పాలు ఇస్తాయా? ఇస్తాయి. ఎన్ని లీటర్స్? 2 liters అంతేనా? దీనిలో ఈ 2 ఆవులే ప్రెగ్నెంటా, లేదంటే ఇంకేమైనా ప్రెగ్నెంట్ ఆవులు ఉన్నాయా? ఇంకా ఉన్నాయి. ఏంటవి? ఇది కూడా ప్రెగ్నెంట్. ఓకే, దాని పేరేంటి? దీని పేరు పల్లవి. నైస్. ఇది కూడా ప్రెగ్నెంటే. దీని పేరు బ్లాకీ. నువ్వు ఇలా ప్రతి ఆవులకి పేర్లు ఉంటాయా, ఓన్లీ కొన్నాటికేనా? ప్రతి ఆవులకి ఉంటాయి. ఓ ఓకే. ఎక్కడ పెంచుకోవాలి? ఓన్లీ పొలాల్లోనా? ఈ అపార్ట్మెంట్లో కూడా పెంచుకోవచ్చు. ఓన్లీ అపార్ట్మెంట్స్ ఏనా, లేదంటే నార్మల్గా ఇంకెక్కడెక్కడ పెంచుకోవచ్చు? ఇండివిజువల్ హౌస్లో కూడా పెంచుకోవచ్చు. ఓకే, ఫార్మ్ హౌసెస్ అలా. దీని పేరేంటి? స్నో వైట్. 1 year. నార్మల్ ఆవుల కంటే వీటి మెయింటెనెన్స్ ఎక్కువ తక్కువ? చాలా తక్కువ ఉంటుంది మెయింటెనెన్స్. ఓకే. అన్నావు కదా, ఈ ఎన్ని జనరేషన్స్ నుంచి ఉన్నాయి? ఇది ఇప్పుడు 9th generation. అసలు ఈ మామూలుగా ఇలా పుట్టించాలని ఎప్పుడు స్టార్ట్ చేశారు? 18 years బ్యాక్ స్టార్ట్ చేశారు. ఇట్లా ఫాదర్ ఎవరు? ఇదిగో ఇక్కడ ఉన్న షెడ్లో అయితే ఫాదర్ నిద్ర వర్మ. నిద్దర్ వర్మ నిద్రపోతూ ఉంటుందని బెట్ట. ఓకే, అయితే టోటల్ ఇక్కడ ఉన్న అన్న వాళ్ళకి ఫాదర్ అదేనా? మదర్ ఇది ఏది? చిలకమ్మ. ఏది? నిద్ర వర్మ కొడుకు మహేంద్ర కన్నయ్య. ఇప్పుడు ఇందాక నిద్దర్ వర్మ వీటి ఫాదర్ అన్నావు కదా, వాడికి ఎన్ని ఇయర్స్? వాడికి 3 years. 3. ఎక్కడ నిద్దర్ వర్మ? ఇదే నిద్ర వర్మ. మరి దీని కొడుకు ఎవరు? దీని కొడుకే మహేంద్ర కన్నయ్య. వీటి బ్రీడ్స్ ఏంటి? ఇవి నానో బ్రీడ్. ఇందాక మనం ఆ చూసిన బ్రీడ్ కంటే ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి కదా, ఇవేం బ్రీడ్? అవి మినియేచర్ బ్రీడ్, ఇవేమో నానో బ్రీడ్. వీటి హైట్, మాక్సిమం హైట్ ఎంత ఉంటాయి ఇవి? ఇవి బిలో 1 feet కానీ 1 feet కానీ ఉంటాయి. ఓకే, వీటి గురించి మాకు కొంచెం చెప్తావా? ఇవి చాలా చిన్నగా ఉంటాయి, ఫ్రెండ్లీగా ఉంటాయి. ఇవి వీటిని మనం కార్లో తీసుకెళ్ళచ్చు. వీటిని కూడా పెంచుకోవచ్చు అపార్ట్మెంట్స్లో అలాగా? ఇవి అపార్ట్మెంట్లోనే పెంచుకునే ఆవులు. ఇప్పుడు వీటిలన్నిటికీ ఎన్ని ఇయర్స్ ఉంటాయి? ఇవి కొన్ని 1 year లోపు, కొన్ని 1 year దాటి ఉన్నాయి. ఈ అన్ని బ్రీడ్స్ లో నీకు ఇష్టమైన బ్రీడ్ ఏంటి? నాకైతే నానో ఇష్టం, ఎందుకంటే ఇవన్నీ నాతో బాగా ఫ్రెండ్లీగా ఆడుకుంటాయి. నాకు ఇంకా మినియేచర్ ఇష్టం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అవి నాతోనే ఉంది. ఏంటి వీటి పేర్లు? దాని పేరు ఈశ్వరుడు. ఆరే అన్నిటికి ఫాదర్. మినియేచర్కి ఫాదర్ నిద్దరి, మైక్రోకి ఫాదర్ నిద్దరి, పొంగునోడికి ఫాదర్ కన్నయ్య. దీని పేరు? దాని పేరు రూప. వీటన్నిటికీ ఫాదర్ అయిన వీడికి ఎంత ఏజ్ ఉంటుంది? ఇదే వీళ్ళకి అందరికీ ఫాదర్. దీని పేరు ఈశ్వరుడు. దీనికి 3 years ఉంటాయి. ఓకే, మరి వీటికి మదర్ లేదా? మదర్స్ ఉన్నాయి, ఇవి బయటికి మేతకి వెళ్ళినాయి. వీటి పేర్లు మాకు ఇప్పుడు చెప్తావా? దీని పేరే కీర్తన, దీని పేరే జాహ్నవి, దీని పేరే మిల్కీ బాయ్. ఈ చిన్న పేరేంటి? పూజ. ఇంకా దీని పేరే వెనిలా, దాని పేరు పూజ, దీని పేరు కాఫీ.
మీకు అన్నిటికంటే ఇష్టమైన ఆవు అంటే నాకు ఇందులో ఇష్టమైంది ఈశ్వరుడు. రీసెంట్గా ఏమైనా ఆవులు పుట్టినాయా అలాంటివి? రోజు ఎప్పుడు 10 ఆవులు పుడుతూ ఉంటాయి. నిన్న ఏమైనా పుట్టినాయా? నిన్న ఒక ఆవు పుట్టింది. దీంట్లో అన్నిటికంటే రీసెంట్ గా పుట్టినవేంటి అదేనా? అవును. ఓకే. అన్నిటికంటే ఓల్డ్ ఏది దీంట్లో? ఈశ్వరుడు. ఈశ్వరుడు కాకుండా వెనిల్లా. మొత్తం ఈ ఆవులు ఎన్ని జనరేషన్స్? దీంతో కలిపి 9. ఇప్పుడు లాస్ట్ జనరేషన్ ఏ ఆవు? అది ఇది నానో బ్రీడ్. ఈ నానో బ్రీడ్ లో టోటల్ ఎన్ని ఆవులు ఉంటాయి? టోటల్ 100 ఉంటాయి. ఓకే.